అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాలుష్యాన్ని నియంత్రించాలనేది ప్రతి ఒక్కరూ మాట్లాడే మాట. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని చెప్పి అటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇలాంటి అధికారులు కావచ్చు, ఇలాంటి ముఖ్యంగా ప్రజలు కూడా కోరుతున్నారు. కానీ దాని యాక్టివిటీస్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఉండనటువంటి పరిస్థితి. ముఖ్యంగా అనంతపురానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే ప్లాస్టిక్ని పూర్తిగా ఏదైతే ఉందో అక్టోబర్ 2 మేము పూర్తిగా నియంత్రిస్తామని చెప్పేసి ఒకవైపు చెప్పినటువంటి నేపథ్యం. మరి ఇటువంటి సిచ్యువేషన్లో టౌన్లో ముఖ్యంగా అనంతపూర్ ప్రాంతంలో ఎలా ఉంది సిచ్యువేషన్స్ అనే అంశంపై మనతో మాట్లాడడానికి డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య ఉన్నారు. ఏం చెప్తారు, యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి మేడం? ఏంటి అసలు మనం ప్లాస్టిక్ని పూర్తిగా నియంత్రిస్తామని చెప్పేసి చాలా చోట్ల మనం అనేక వేదికల్లో వింటూ ఉన్నాం. అటువైపు ఆ దిశగా ఎలా ఉన్నాయి మార్పులు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, అంటే ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో తీసుకుంటున్నటువంటి పరిస్థితి? ఇక్కడ ఏమవుతుందంటే ఆన్ స్టేజెస్ ప్రతి ఒక్కరు కూడా ఆన్ స్టేజెస్ అనుకోవటం వల్ల ఏది కూడా సాధించలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, లేకపోతే ఒక సంస్థ లైక్ మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, కలెక్టర్ కార్యాలయం నుంచి కూడా చాలా నినాదాలు కానీ చాలా ఒక పర్స్పెక్టివ్లో దాన్ని ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని తీసుకురావాలి అని గట్టిగా అనుకోవడం అయితే జరుగుతుంది. కానీ నేను స్వయంగా యాజ్ అ సిటిజన్ ఐ కుడ్ డెఫినెట్లీ సే అండి, ఇది ఏంటంటే ఒక ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యనో లేకపోతే ఒక అధికారులు తీసుకోవాల్సినటువంటి చర్య మాత్రమే కాదు, ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఖచ్చితంగా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఒక ఆలోచన అనే చెప్పాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతటి వాళ్ళు డిసైడ్ చేసుకుని ఒక స్ట్రాంగ్ అఫర్మేషన్కి వచ్చి దీనివల్ల కాలుష్యం అంటే పర్యావరణం ఎంత కాలుష్యం అవుతుంది, అంటే రాబో తరాలు వాళ్ళ హెల్త్ హజార్డ్స్ ఏ విధంగా వాళ్ళని ఎంత ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది ప్రతి ఒక్క వ్యక్తిగతంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. వాళ్ళకి అవగాహన రావాలి, వ్యక్తిగతంగా మెయింటెనెన్స్ అనేది మారాలి. పూర్తిగా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ని ప్లాస్టిక్ని ఏ విధంగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే చాలా ఇప్పుడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సంస్థలు లాంటివి కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి గడప గడప కార్యక్రమం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి హెల్త్ ఆరోగ్య క్యాంప్స్ కూడా మేము చాలా చేసాం. హెల్త్ క్యాంప్స్ కూడా చేసాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అప్పుడు కూడా ఒక పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా ఈ నినాదాన్ని తీసుకెళ్ళాలి అన్న అంశం కూడా మేము టేక్ ఓవర్ చేసాం అప్పుడు కూడా. సో ఇదేంటంటే మేము ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు పబ్లిక్లో రావాల్సినటువంటి అవేర్నెస్, పబ్లిక్ సహకరిస్తేనే ఇటువంటి కార్యక్రమాలను మేము ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనంతపూర్లో ఈ ప్లాస్టిక్ ఎరాడికేషన్ మా వంతు మేము చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాము. బట్ ప్రతి ఒక్కరు పబ్లిక్ నుంచి రావాలి అనేది ఖచ్చితంగా నేనైతే చెప్పగలనండి. ఓకే, మీరు చెప్తున్నది అయితే పబ్లిక్ నుంచి ఆ రెస్పాన్సిబిలిటీ రావాలనేది వాస్తవమే, దాన్ని అందరూ అంగీకరించాల్సిన విషయం. కాకపోతే మరొక అంశం పబ్లిక్ నుంచి క్వశ్చన్ చేస్తున్నది అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడైతే ప్లాస్టిక్ కవర్స్ తయారు చేసే దగ్గరనే కొంచెం దాన్ని మనం ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్, ఎందుకంటే వాటి మీద గట్టిగా ప్రయత్నం చేస్తే గ్రౌండ్ లెవెల్కి రావు కదా అనేది ఒకటి. మీరు ఎందుకంటే ఒక డిప్యూటీ మేయర్గా పనిచేస్తున్నారు, ఇటువంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసినటువంటి అంశాలు ఏం చెప్తారు? సో తప్పకుండా అండి, ఇప్పుడు ప్రొడక్షన్ నేను కూడా ఆ వాదన ఎవరైతే చేశారో అటువంటి వాదన ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో దాన్ని ఖచ్చితంగా స్టాప్ చేసే విధంగా అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చరల్గా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎక్కడైనా కూడా సరే వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం తీసుకుందామనే ధోరణి ఇక్కడ నుంచి కూడా మానాలి. ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్లో కావాల్సినటువంటి చేంజెస్ చేయడానికి మేమైతే ప్రయత్నం చేశాం. స్టిల్ ఇప్పటికి కూడా మాకు అంటే లైక్ మనం తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ అయితే డెఫినెట్గా తీసుకుంటాము, ఇప్పుడు తీసుకుంటాం. తదుపరి కూడా ఖచ్చితంగా ఈ నగరవాసిగా 100% ఈ ప్లాస్టిక్ నిషేధించడంలో ఖచ్చితంగా నా వంతు కృషి ఏదైతే ఉందో అది తప్పకుండా నేను చేయడానికి ఎప్పుడు కూడా ముందుగానే ఉంటాను. అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలో దాన్ని పూర్తిగా వాళ్ళు తీసుకునే విధంగా మేము ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా నేను ఎప్పుడు కూడా రెడీగానే ఉంటాను. ఎక్కడైతే ప్రొడక్షన్ లైక్ అనంతపూర్కి ఎక్కడి నుంచి డెలివరీ అవుతుంది, ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, వీటన్నింటినీ కూడా స్టాప్ చేసే ప్రయత్నం అయితే తప్పకుండా అప్పుడు చేసాం, ఇప్పుడు చేసాం, ఎప్పుడు కూడా చేస్తాము. ఖచ్చితంగా అనంతపూర్ నగరాన్ని ఒక సుందర అనంతపురంగా తీర్చిదిద్దాలి. ప్లాస్టిక్ రహిత అనంతపురంగా, ఆరోగ్య అనంతపురంగా తీర్చిదిద్దడంలో ఖచ్చితంగా నా వంతు కృషి పూర్తిగా ఉంటుంది. మీరు చెప్పిన విధంగా ఎక్కడెక్కడి నుంచి వస్తుందో దాన్ని స్టాప్ చేయడంలో కీలకమైన అంశాలు చాలా ఉన్నాయి. వాటి వైపు కూడా మేము స్టాప్ చేసే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఒక విషయం అండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకంటే మీ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో లేదు,
ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎమ్మెల్యే కూడా మారిపోయినటువంటి పరిస్థితి. కాకపోతే మీరు ప్యారలల్గా కూర్చొని మాట్లాడే సిచ్యువేషన్ ఉందంటారా? ఎందుకంటే మీరు డిప్యూటీ మేయర్స్ ఇద్దరు కొనసాగుతూనే ఉన్నారు, ఒక ఎమ్మెల్యే అటుపక్క కూటమి తరపున ఎమ్మెల్యే ఉన్నారు. దీని మీద పకడ్బందీగా మీరు, ఎందుకంటే వాట్ ఎందుకంటే మీరు అప్పటి నుంచి చేస్తున్నారు, ఒక జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది. దీని మీద మీరు ఒక కూలంకషంగా మాట్లాడుకునే అవకాశం ఏమైనా ఉందా? సరే, ఇక్కడ ఓట్లు వేసుకుని ఒక పదవి వచ్చిన తర్వాత మీరు అందరూ పదవి అనుకుంటున్నారు, కానీ అది పదవి కంటే కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అండి. ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న తర్వాత వాళ్ళ కోసం సర్వీస్ చేయాల్సినటువంటి బాధ్యత. డిప్యూటీ మేయర్ అంటే ఇట్స్ నాట్ ఏ ట్యాగ్ లైన్, ఒక పేరు కింద రాసుకునే ట్యాగ్ లైన్ కాదండి, అది ఒక బాధ్యత. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ప్రజలకు ఇది మంచి జరుగుతుంది అని అంటే ప్రజల కోసం పని చేయడానికి మేము ముందుంటాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మా జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, మేము డిప్యూటీ మేయర్ అవ్వడానికి, మా కౌన్సిల్ ఏర్పడడానికి పూర్తిగా సహకరించినటువంటి మా నాయకులు అనంత వెంకటరామరెడ్డి గారి సిద్ధాంతం ఏదైనా సరే ప్రభుత్వాలతో పని లేకుండా ఎప్పుడైనా సరే మాకు ఒక అవకాశం ఉంది అంటే ప్రభుత్వం ఉన్నా లేకున్నా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడతాం. వాళ్ళ కోసం ఏదైనా పని చేయాల్సి వస్తే మా ఫస్ట్ ప్రయారిటీ ప్రజలు వాళ్ళకి చేయాల్సినటువంటి మేలు ఏదైతే ఉందో దానికోసం పోరాడడానికి ఫస్ట్ ఉంటాం. మీరు కూలంకషంగా మాట్లాడడం అని అడుగుతున్నారు, వాళ్లకు మేలు జరుగుతుంది, వాళ్ళ కోసం పనిచేయాలి అని అంటే బియాండ్ ఎవ్రీ పార్టీస్ వీఆర్ హియర్ టు సర్వ్ ద పీపుల్, వీఆర్ హియర్ టు స్టాండ్ ఫర్ ద పీపుల్. అది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం, అదే అనంత వెంకటరామరెడ్డి గారి నినాదం కూడా. ఇక్కడ పుట్టి పెరిగిన అనంతపురం జిల్లా వాసులందరికీ కూడా మంచి చేయాలి, వాళ్ళ శ్రేయస్ కోసమే పని చేయాలి. మా మెయిన్ అజెండా కూడా మేము కేవలం ప్రజల కోసమే పనిచేస్తాం. ఎట్లాంటి నాయకులున్నా, ఏ పార్టీ నాయకులున్నా వాళ్ళని ప్రశ్నించడంలో అయినా, వాళ్ళని ముక్కు పిండి ప్రజలకు మంచి జరుగుతుందంటే ఆ పని చేయించడంలో ఖచ్చితంగా ముందుంటాం. ముఖ్యంగా ఈ అనంతపూర్ నగరానికి సంబంధించి రీసెంట్గా మంత్రి నారాయణ గారు కూడా వచ్చారు. ఆయన పర్టికులర్గా డేట్ చెప్పారు, అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి లోపల డంప్ యార్డ్ని కూడా మారుస్తామని చెప్పారు, చాలా మార్పులు చేస్తామని చెప్పారు. సో మంత్రి నారాయణ గారు ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేశామన్నది మేము డేట్స్తో సహా చెప్పగలుగుతాం. ఇక్కడ చేసిన అభివృద్ధిని కానివ్వండి, కార్పొరేషన్ పరిధిలో మేము చేసినటువంటి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో, అప్పుడు ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి ప్రోత్సాహంతో అనంతపూర్ నగరపాలక సంస్థలో జరిగినటువంటి అభివృద్ధి మునుపెన్నడు ఏ కౌన్సిల్లో కూడా ఇంతటి అభివృద్ధి ఒక్కసారిగా జరగలేదు. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తిగా కరోనా కష్టకాలం ఉన్నింది. అటువంటి టైంలో కూడా అనంతపూర్ నగర అభివృద్ధి ఖచ్చితంగా జరిగింది. ఇందులో మేజర్ పార్ట్స్ సుందర అనంత, హరిత అనంతగా మార్చడానికి కూడా మా ప్రయత్నాలు ఎక్కడా కూడా మేము తగ్గకుండా చేశాం. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మంత్రి గారు వచ్చి డేట్తో సహా మరీ చెప్పి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన దృష్టి ఏ విధంగా దృష్టి సారిస్తున్నారు అనంత సమస్యలపైన ఆయన ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం. మంత్రి గారు మాట నిలబెట్టుకోలేదంటారా? మీరు ఏం చెప్తారు? ఇప్పుడు గాంధీజీ గారు వచ్చి చూసి వెళ్ళారండి డంప్ యార్డ్, చాలా సంతోషంగా ఆయన జయంతి రోజు ఆయన వచ్చి చూసి వెళ్ళారు. ఆ విధంగా ఉంది వాళ్ళ యాక్టివిటీస్, కాదంటారా చెప్పండి? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక డేట్ చెప్పి ఈ లోపు మేము ఇది చేస్తామన్నప్పుడు అది చేయకపోతే వాళ్ళ చిత్తశుద్ధి ఏ విధంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం చెప్పాం అంటే కరోనా ఉన్నప్పటికీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డెవలప్మెంట్ అయితేనేమి, జేఎన్టీయూ రోడ్ అయితేనేమి, మన నగరం నడిబడిన ఉన్నటువంటి బ్రిడ్జ్ అయితేనేమి, గుత్తి రోడ్ అయితేనేమి, ఎన్టీఆర్ మార్గ్ అయితేనేమి, అదేవిధంగా వినాయక్ నగర్, తర్వాత భవానీ నగర్, వీటన్నిటిలో రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటంలో కూడా, అంటే నగరవాసులకి మౌలిక వసతులు ఏర్పాటు చేయటంలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా నగరాభివృద్ధి పరుగులు పెట్టింది. ఇప్పుడు అంత వాళ్ళే ఉన్నారు. మొన్న సభ కూడా చూసాం, ఏ రకంగా చేసుకున్నారో వాళ్ళైతే నాకు అర్థం కావట్లేదు. నేను డిప్యూటీ మేయర్గా కంటే కూడా ఒక బాధ్యత గల పౌరురాలిగా నేను అడుగుతున్నానండి. ఒక సభ, అంత పెద్ద సభ నిర్వహించినప్పుడు కనీసం మీరు ఇది చేశామని చెప్పుకోలేనప్పుడు మంత్రి గారు వచ్చి ఏ విధంగా మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా నగరపాలక సంస్థ మా కౌన్సిల్ సాక్షిగా కూడా నేను చెప్తున్నాను, మేము చేసినటువంటి అభివృద్ధికి వాళ్ళు మీరు చెప్తున్నది ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం చేసిన అంశం వల్ల, అంటే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము చేసినటువంటి వాటిని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు మీ వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే నగరంలో బ్రిడ్జ్ కావచ్చు, అది కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఎన్టీఆర్ ఏదైతే ఉందో గుత్తి రోడ్డుకు సంబంధించి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. ఎన్టీఆర్ మార్క్ కావచ్చు, ఇటువంటివన్నిటిని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ అది గతంలో జరిగిన లేదంటే కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇటువంటి వాటి మీద మీకు ఎట్లా రైట్స్ వస్తాయి? మీరు ఎట్లా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఎలా వస్తుంది అని
మీడియాలో మాట్లాడడం కోసమో లేకపోతే ఆ సందర్భంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి ప్రైడ్ని వాళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్గా చేసుకునే చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదండి. ఎందుకంటే మనకు సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా. సరే వాళ్ళే శాంక్షన్ చేశారు, రమ్మని చెప్పండి, బహిరంగంగా మాట్లాడదాం. వాళ్ళు మేము ఎవరు చేశారు మన కళ్ళకి. ఇప్పుడు అనంతపూర్లో నగరంలో చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తున్నారు సార్, ఇంతకు ముందులాగా పొలిటికల్ అవేర్నెస్ ఎవరికో కానీ లేకపోకుండా లేదు. ఇప్పుడు ఎవ్రీ టీనేజర్, ఎవ్రీ స్కూల్ స్టూడెంట్ ఆల్సో నోస్ దట్ వాళ్ళకి అలా నాలెడ్జ్ ఉంది. ఎవరు చేశారు అనేది బహిరంగంగా వీఆర్ రెడీ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్. రమ్మని చెప్పండి ఎవరు శాంక్షన్ చేశారు. ఎన్టీఆర్ మార్గ్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కేవలం శిలాపలకం వేసుకొని కమిషన్ల కోసం పోట్లాడి రోడ్డును వదిలేసి అక్కడ ఉన్న ప్రజలు కూడా భయభ్రాంతులకు గురై అడవి లాంటి ఈ రూపంలో అది ఉండి మనుషులు కనీసం తిరగడానికి కూడా భయపడేవాళ్ళు ఎన్టీఆర్ మార్గ్. ఈరోజు అది ఎన్ని రోజుల్లో రెడీ అయిపోయిందండి, ఎంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిందండి. ఈ విధంగా కమిషన్లకు కక్కుర్తిపడి ఎన్ని పనులు ఆపేశారు. శిలాపలకాలకు కేవలం వాళ్ళ పేర్లు రాసుకోవడానికి మాత్రమే వాళ్ళ డెడికేషన్ ఉండిందని ఖచ్చితంగా చెప్పగలను నేను. ఎందుకంటే మా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత, బాడీ ఏర్పడిన తర్వాత ఎంత వేగంగా ఇవన్నీ కూడా మేము కన్స్ట్రక్ట్ చేశాము. మీకు విత్ ప్రూఫ్స్ డేట్స్ మేము చెప్పడం కాదండి, ఆన్ ఫైల్ ఉంటుంది కదా. కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ అనేది అంత పెద్ద సంస్థ, ఏది ఎప్పుడు చేశామన్నది విత్ ప్రూఫ్స్ ఐ కెన్ షో. రమ్మని చెప్పండి బహిరంగంగా. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయంటే ఇది రాజకీయంగా లబ్ధి పొందడం కోసమో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎన్నికై ఉన్నారో వాళ్ళ ఖాతాల్లో వేసుకోవడానికో వ్యక్తిగత అంశాలు కాదు ఇవి. ప్రజల కోసం మన నగరంలో చేసిన అభివృద్ధి పనులు ఖచ్చితంగా ఇవన్నీ విత్ ప్రూఫ్స్ ఐ కెన్ షో ఇట్ అండ్ ఐ కెన్ ప్రూవ్ దట్. ఫైనల్గా ఏం చెప్తారు? రానున్న 2-3 మంత్స్లో మీ పదవీ కాలం పూర్తి కాబోతుంది డిప్యూటీ మేయర్గా. మీరు ఎందుకంటే ఈ కాలంలో మీరు చేసిన యాక్టివిటీస్ మీద హ్యాపీగా ఉన్నారా ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండదు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే చాలా ప్రౌడ్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మమ్మల్ని నమ్మి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మా నాయకులు అనంత వెంకటరామరెడ్డి గారు మా పైన నమ్మకం ఉంచి ముఖ్యంగా నన్ను డిప్యూటీ మేయర్గా ఎంచుకోవడం, పూర్తిగా నా పరిధి ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా వర్క్ చేశాం. మా వరకు ప్రజలకు మేము ఖచ్చితంగా అంటే ఈ కరోనా కాలంలో, ఎందుకంటే రాష్ట్రంలో ఎవ్వరు కూడా కరోనా లాంటి కాలంలో అనంత వెంకటరామరెడ్డి గారు చేసినటువంటి సర్వీసెస్ ఎవరు చేయలేరు అన్నది చాలా బహిరంగంగా అందరికీ తెలిసిన విషయం. అటువంటి ఆయన స్ఫూర్తితో అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఖచ్చితంగా అనంతపూర్ వాసులకు మేము ముందుండి మా బాధ్యత నిర్వహించడంలో వెనక్కి తగ్గమనే విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పగలను. అండ్ ఈ జర్నీలో ఖచ్చితంగా ప్రజల సమస్యలు ఇంకా డీప్ కోర్ కూడా తెలుసుకోగలిగినాము. అధికారం ఉన్నా లేకున్నా మా నినాదం ఎప్పుడు ఖచ్చితంగా మా నగరవాసులకు పూర్తిగా సహకరించి అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్న ఇష్యూస్ కానివ్వండి, ఇంకా ఇతర పార్టీస్ వల్ల కానీ ఏ విధంగా అయినా కూడా ప్రజలకి లబ్ధి చేకూరే విధంగా తప్పకుండా మేము స్టాండ్ తీసుకుంటాం. లోకల్ బాడీలో వర్క్ చేయటం, మరింత అనంత నగరవాసులకు చేరువుగా పనిచేయటము, చాలా తృప్తిని, సాటిస్ఫాక్షన్ని, తర్వాత నాలెడ్జ్ గెయినింగ్ కూడా, ప్రతి సమస్యని ఏ విధంగా విశ్లేషించాలి అటువంటి అంటే అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం, పూర్తిగా మనకు ప్రతి సమస్యను విశ్లేషించడం, ముఖ్యంగా శాంతి భద్రతలను ఏ విధంగా కాపాడాలి, బియాండ్ పాలిటిక్స్ మేము ఇవన్నీ కూడా నేర్చుకోగలిగాము. ఖచ్చితంగా మంచి స్టాండర్డ్స్తో మేము సర్వీస్ చేయగలిగాము. ఇంకా మంచి స్టాండర్డ్స్ని కీపప్ చేసి అనంతపూర్ నగరవాసులకి ఇంకా మంచి సేవలు అందించే విధంగా ఖచ్చితంగా మేము మా తరపున కూడా ముందు ఉంటాం అనే విషయాన్ని అయితే నేను తెలియజేస్తున్నానండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మాకు ఈ జర్నీలో మాకు సహకరించినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వర్కర్స్ కానివ్వండి, ప్రతి సెక్షన్లో, ప్రతి డిపార్ట్మెంట్లో, ఇంజనీరింగ్ సెక్షన్లో కానివ్వండి, రెవెన్యూ సెక్షన్లో కానివ్వండి, ముఖ్యంగా కార్మికులు ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా కరోనా లాంటి టైంలో వాళ్ళు నిజంగా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేశారు. మరీ ముఖ్యంగా మా హయాంలో ఉన్నటువంటి వాలంటీర్స్ని ఖచ్చితంగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీస్ని కానీ వాళ్ళ హెల్త్ని కానీ లెక్క చేయకుండా ప్రజల్లోకి వచ్చి కేవలం మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారి స్ఫూర్తితో వాళ్ళు ముందుకు వచ్చి పనిచేశారు. ఆ వాలంటీర్స్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. మా ఫ్రంట్ లైన్ వారియర్స్గా నగరపాలక సంస్థ కార్మికులకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి సర్వీసెస్ ఎప్పటికీ కూడా, ఎందుకంటే నగరవాసుల్ని కాపాడడమే ప్రధాన లక్ష్యంగా కూడా పెట్టుకొని పనిచేశారు. కాబట్టి ఒక్కసారి అందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ వాళ్ళందరూ ఇంకా బెస్ట్ సర్వీసెస్, పబ్లిక్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి ఇంకా బెస్ట్ సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అయితే డిప్యూటీ మేయర్ వసంతి సాహిత్య సాక్షాత్తు
మంత్రి నారాయణ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అక్టోబర్ 2 గాంధీ జయంతికి సంబంధించి ఆ రోజు మేము ప్లాస్టిక్ ఏదైతే ఉందో అసలు ఇక్కడ లేకుండా పూర్తి స్థాయిలో నియంత్రిస్తాం. అందులో ఏదైతే ఉందో డంప్ యార్డ్ని కూడా అక్కడ లేకుండా చేస్తామని చెప్పి ఇచ్చిన హామీని మాత్రం ఏమాత్రం అసలు అక్కడ పనులు ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే మేము ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి స్థానిక మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో మేము ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధంగానే ఉంటాము అని చెప్పి చెప్తున్నటువంటి మాకు ఇచ్చిన అవకాశాన్ని నేను శాయశక్తుల ప్రజలకు మేలు చేసే విధంగానే ముందుకు వెళ్ళాం. ఈ 5 సంవత్సరాల కాలం దాదాపు 2-3 నెలల్లో కాలం పూర్తి అవుతుంది. ముఖ్యంగా అదేవిధంగా డిప్యూటీ మేయర్కి సంబంధించి పదవి సమయం ముగుస్తున్న నేపథ్యంలో మాత్రం రాబోయే కాలంలో కూడా ప్రజల పక్షాన పోరాడడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాము అని చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ప్లాస్టిక్ సంబంధించి ఎందుకంటే ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం ప్లాస్టిక్ రహిత అనంతపూర్గా మాత్రం ఖచ్చితంగా తీర్చిదిద్దుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకనేడు, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో